కుంభరాశి వారికి అక్టోబర్ 29, 30, 31వ తేదీల్లో ఏ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ లైఫ్లో వచ్చేటప్పటికి ఏ అనే లెటర్తో ఎవరి పేరైతే స్టార్ట్ అవుతుందో వారు మీ జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. వీరి ఆలోచన విధానంలో కూడా గతంలో ఒకలా ఉంటారు, కానీ వీరు వచ్చిన దగ్గర నుంచి వీరి లైఫ్లో చాలా రకాల మార్పులు, అనేక రకాలైనటువంటి చేంజెస్ చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఆ ఏ అనేటటువంటి వ్యక్తితో ఈ కుంభరాశి వారిలో జరిగే మార్పులు మంచివా, లేకపోతే ఇబ్బంది పెట్టేలా ఉంటాయా? అసలు ఆ ఏ అనే వ్యక్తి వీరి లైఫ్కి సంబంధించి ఎలాంటి లైఫ్ని చూపించబోతున్నారు, అంటే వీరికి మంచిని అంటే హ్యాపీని మిగల్చబోతున్నారా, లేకపోతే సాడ్నెస్ని అంటే బాధను మిగల్చబోతున్నారా? ఇదంతా కూడా వీడియో అనేది ఈ కుంభరాశి వారికి చాలా బాగా అర్థమవుతుందండి మీరు మొత్తం విన్నట్లయితే. ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు చాలా వరకు కూడా యూజ్ అయ్యేటటువంటి వీడియో అనమాట. ఈ ఏ అనే వ్యక్తి ద్వారాగా మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే అసలు మీకు ఈ 3 రోజుల్లో జరిగేటటువంటి విషయాలన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. కాబట్టి పూర్తిగా వింటే అంతా తెలుస్తుంది. సరిగ్గా కొంచెం కొంచెం అక్కడక్కడ జరుపుకుంటూ వింటే మీకేంటంటే క్లారిటీ అనేది రాదనమాట. కాబట్టి పూర్తిగా చూడండి. కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే కుంభరాశి వారు చాలా చాలా తెలివైనటువంటి వారు. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి చాలా తెలివైనటువంటి వారు. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి చాలా కామ్ పర్సన్స్, అంటే సైలెంట్గా ఉంటారు. కావాలంటే మీరు గమనించండి, చాలా వరకు కూడా 100లో 70% సైలెంట్గా ఉంటారు. ఆ 30% నోరు తెరిచారు అంటే మాత్రం ఇక అవతల వాళ్ళకి చుక్కలే. అంటే సీరియస్గా చెప్తున్నానండి, అవతల వాళ్ళు అనుకోవాల్సిందే, అబ్బా వీళ్ళని కదిలిచ్చామేంటా అసలు, అంటే వీళ్ళల్లో ఇంత సైలెన్స్ వెనకమాల ఈ రకంగా మాట్లాడతారా అన్న పాయింట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చాలామంది కూడా మనసులో ఇదే మాట అనుకుంటారు. ఎందుకంటే మేము మీకు చెప్తున్నామండి ఆ మాట ఎదురుగా, కానీ మీ ఎదురుగా ఎవరు కూడా ఆ మాట చెప్పరు. మీ వెనకమాల చెప్పుకుంటూ ఉంటారు. మీతో ఎవరైనా మాట్లాడిన తర్వాత పక్కకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకునే ఫస్ట్ పాయింట్ ఇదే, అనవసరంగా వీళ్ళని కదిలిచ్చాము, వీళ్ళని పైకి చూసి మేమేదో అనుకున్నాం, కానీ మేము ఊహించుకున్నంత గొప్ప వ్యక్తులైతే వీళ్ళు కాదు అని చెప్పేసేసి అవతల వ్యక్తులు అనుకుంటారు. ఎందుకంటే చాలామంది కూడా ఇలాంటివి త్రూగా చెప్పరండి. ఏంటంటే ఎక్కువగా పొగడతలే చెప్తూ ఉంటారు. పొగడతలు ఒక్కటే కాదు, చెప్పటం అనేది అన్ని రకాలుగా చెప్పటం అనేది నిజమైనటువంటి కరెక్ట్ మనిషి యొక్క తత్వం అన్నమాట. అలా తెలిస్తేనే చాలా వరకు కూడా జీవితం అంటే ఏంటనేది అర్థమవుతుంది. అసలు మనుషులంటే ఏంటి, అసలు వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, పైకి ఎలా ఉంటున్నారు, లోపల ఎలా ఉంటున్నారు, ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వారికి కూడా చాలా వరకు కూడా అర్థం అవ్వాలన్నమాట. అర్థం కాకపోతే చాలా వరకు కూడా నష్టాలే ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఈ కుంభరాశి వారు సైలెంట్గా ఉంటారు. ఆ మాట ఎంతవరకు నిజము అనంటే, కుంభరాశి వారిని అర్థం చేసుకుంటే అది వాళ్ళకి అర్థమవుతుందండి. వీరిని అర్థం చేసుకోవటం అంటే అంత ఈజీ ఏం కాదు. దీనికి చాలా టైం అనేది పడుతుందన్నమాట. ఎందుకంటే చాలామంది కూడా చెప్పుకుంటూ ఉంటారు, ఎవరి గురించి వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. మేము అలా, మేము ఎలా, మేము ఎక్కువగా మాట్లాడము, మేము సైలెంట్గా ఉంటాము. ఇప్పుడు సైలెంట్గా ఉండేవాళ్ళు ఎవ్వరూ కూడా మేము సైలెంట్గా ఉంటామని చెప్పుకోరు. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మేము సైలెంట్గా ఉంటున్నాము అని మీరు చెప్పుకుంటుంటే ఇక మీరు ఉంటున్నట్లు ఎక్కడ లెక్క? అది చెప్పుకోవాల్సింది మీరు కాదు, మిమ్మల్ని గమనించినటువంటి ఎదుటి వ్యక్తులు ఆ మాట అనేది చెప్పాలి. ఇంకా ఏ గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం, ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసిన అయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేస్తే గురువుగారి యొక్క అనుభవపూర్వకమైన సమాధానం, మీ సమస్యకు తగ్గట్లుగా ఆయన చేసే పూజలు, పరిహారాలు అనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేస్తాయి. కాబట్టి ఈ నెంబర్కి కాల్ చేయండి.
అలాగా చాలామంది అలా డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారనమాట. అలా చెప్పుకునేవాళ్ళు ఎవరి గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా గొప్పవాళ్ళు కాదు. అలా కుంభరాశి వారి గురించి అందుకే ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే కుంభరాశి వారు మేము ఇది అని ఎప్పుడు కూడా చెప్పుకోరనమాట. మేము సైలెంట్‌గా ఉంటాము, మేము కామ్‌గా ఉంటాము, మేము పెద్ద తెలివిగల్లోలము, మేధావులము ఇలాంటి పాయింట్స్ ఎప్పుడూ కూడా చెప్పుకోరు. చాలా చాలా సైలెంట్‌గా ఉంటారు కాబట్టే వీళ్ళని అర్థం చేసుకోవటం ఎదుటి వారికి చాలా కష్టమైపోతుందనమాట. కాబట్టి వీళ్ళని తెలియక చాలామంది ఏంటంటే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళకి దగ్గరగా ఉన్న మనుషులకు, వీళ్ళ ఇంట్లో ఉన్న మనుషులకో, లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్‌కో వీళ్ళకి మాత్రమే వీళ్ళ గురించి ఏంటి అని చెప్పేది అర్థమవుతుందనమాట. వీళ్ళకి బాగా నచ్చితే మాత్రం చాలా బాగా మాట్లాడతారు. వీరేంటంటే తెలియని వ్యక్తులు గబక్కన ఎవరితో పరిచయాలనేవి పెంచుకోరనమాట. ఒకవేళ పరిచయాలు గనక జరిగితే అవతల వ్యక్తి యొక్క మెంటాలిటీ అనేది పూర్తిగా నచ్చినప్పుడు, అంత కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు వాళ్ళేంటంటే ఇకప్పుడు బాగా క్లోజ్‌గా మాట్లాడటం అనేది మొదలు పెడతారనమాట. అంతేకానీ ప్రతి ఒక్కరిని కలుపుకోవటము ఇవన్నీ వీరికి చేత కావండి. ఈ మాట మాత్రం నేను నిజంగా చెప్తున్నా. అందరిని కలుపుకుపోవటం వీరికి చేత కాదు. అలా తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని అందరినీ కూడా పలకరించుకొని వాళ్ళు ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లుగా నటించటం అనేది అసలు ఈ కుంభరాశి వారికి చేత కాదు. కొత్త వ్యక్తుల్ని ఎవరన్నా చూసినప్పుడు వాళ్ళు దూరంగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అంతేకాని యాక్టింగ్ చేసి నటించి ఇలాంటివి చేయటం అనేది అసలు ఈ కుంభరాశి వారికి చేత కాదు. అలాంటి మనస్తత్వం అనేది వీరిది కాదనమాట. కాబట్టి వీరు ఏంటంటే చాలా వరకు కూడా అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. జనంతోటి ప్రతి ఒక్కళ్ళతో వాళ్ళు క్లోజ్‌గా ఇది మూవ్ అవ్వలేరు. చాలా వరకు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. బాగా వీళ్ళకి ఇంక క్లోజ్ అయ్యేటటువంటి పర్సన్స్ అంటే మనం లెక్క పెట్టుకోవచ్చనమాట. ఒకళ్ళు, ఇద్దరు మాత్రమే వీరికి ఉంటారు. అంతకు మించి అయితే మాత్రం వీళ్ళు ఎక్కువగా ఎవ్వరిని వీరి లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేయరనమాట. అలా ఉంటుంది. అంటే వీరి లైఫ్ కూడా అలాగే ఉంటుంది. తెలిసి ఒక లైఫ్ ఉంటుంది జనానికి, తెలియకుండా ఇంకో లైఫ్ కూడా ఉంటుందన్నమాట. అలా ఏది ఉన్నా, ఏది చేసినప్పటికీ కూడా వీళ్ళేంటంటే నీటి మీద బుడగల్లాగా అట్లా సైలెంట్‌గా, అంటే తామరాకు మీద నీటి బొట్టు అంటారు చూడండి. అలా తామరాకు మీద నీటి బొట్టులాగా మమ్మల్ని కాదు అన్నట్లుగా సైలెంట్‌గా ఉంటారనమాట. ఇక చాలా వరకు వీళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారని చెప్పేసేసి అవతల వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు. అంటే రాళ్ళు వేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే సైలెంట్‌గా ఉంటున్నారు కాబట్టి. చేతకాని వాళ్ళేమో, వీళ్ళు తప్పు చేశారేమో అనని చెప్పేసేసి అవతల వ్యక్తులు రాళ్ళేస్తూ ఉంటారు. ఆ రాళ్ళేసేటటువంటి వ్యక్తుల్లో ఈ ఏ అనేటటువంటి పేరు ఎవరిదైతే ఉంటుందో, లెటర్‌తో స్టార్ట్ అవుతుందో, ఆ ఏ అనే వ్యక్తి కూడా 90% ఉంటారనమాట. అలాగా వారి యొక్క సైలెంట్‌ని చేతకానితనంలాగా, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి సైలెంట్‌గా ఉంటున్నారు అన్నట్లుగా చాలా రకాలుగా వీళ్ళ మీద రాళ్ళేస్తా ఉంటారు. ఎందుకు వేస్తారు రాళ్ళు ఆపకుండా? కనీసం ఏదో ఒక రాయైనా తగిలితే రియాక్ట్ అవుతారు అనని చెప్పేసి వాళ్ళు తగిలేదాకా వేస్తూనే ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి సైలెంట్ మొత్తం ఓర్పు, సహనం అంతా కూడా నశించేదాకా వేస్తూనే ఉంటారనమాట. ఇక ఏంటి రకరకాలుగా మాటలు రెచ్చగొట్టటము, ఏ మాట అంటే నోరు తెరుస్తారా? ఎందుకంటే ఈళ్ళు నోరు తెరవట్ల. ఏ మాట అంటే నోరు తెరుస్తారా? ఏ మాట ఎలా నోరు తెరిపించాలి? ఎలా నోరు తెరిపించాలని చెప్పేసేసి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. ఏది వాళ్ళ పర్సనల్ విషయాల మీద అటాక్ చేస్తారు. ఈ కుంభరాశి వారి యొక్క పర్సనల్ విషయాల మీద ఈ ఏ అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తులు టచ్ చేస్తారు. అలా టచ్ చేసినప్పుడు అప్పటికి కూడా వీళ్ళేంటంటే మమ్మల్ని కదిలించొద్దని చెప్పేసేసి అక్కడ కూడా సైలెంట్‌గానే ఉంటారు. కానీ అంత పద్ధతిగా చెప్తే ఎదుటి వారికి ఆనదు కదా! కాబట్టి వీరికేంటి గొడవ కావాలి. గొడవ కావాలంటే వాళ్ళని కదిలిస్తూనే ఉండాలి. అలా కదిలించి రాళ్ళు వేసి పర్సనల్ విషయాల మీద టచ్ చేసి వాళ్ళని మెంటల్‌గా డిస్టర్బ్ చేసేసి వాళ్ళ చేత ఇక చివరికి బాగా వడ్డించుకుంటారనమాట. ఇక వాళ్ళు పెట్టాలి. వాళ్ళు పెడితే తప్ప గడ్డి వీళ్ళకి ఇంక కడుపు నిండదు. అలాగ కదిలించుకుంటారనమాట. అలా రెచ్చగొట్టేటటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఉండేది మాత్రం ఈ ఏ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తే. నువ్వలా, నువ్విలా అని చెప్పేసేసి. ఇక చివరికి కుంభరాశి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, రెచ్చగొట్టారు కదా మరి. అంత రెచ్చగొట్టినప్పుడు ఒకసారి రెచ్చిపోకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఇక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, కడుపు నిండి కక్కొచ్చేటట్లుగా, అంటే
అట్లా పెడతారనమాట గడ్డి. అంత ఫుల్‌గా పెడతారు. ఇక జీవితంలో వీళ్ళకి ఆకలనేది లేకుండా పెడతారనమాట. అలా చేస్తారు. అంటే జీవితంలో వీళ్ళని కదిలించడానికి కూడా భయపడేటట్లుగా వాళ్ళు చేస్తారనమాట. ఇక వాళ్ళ జోలి రాకుండా వాళ్ళు కొట్టరు. వాళ్ళు కనీసం టచ్ కూడా చేయరు వీళ్ళని. కానీ మానసికంగా భయం అనేది పెట్టేస్తారు. అంటే చాలా వరకు కూడా వీళ్ళ యొక్క పద్ధతిని చూసినటువంటి వీళ్ళు, అంటే వీళ్ళని చులకనగా చూసినటువంటి వీళ్ళకి ఈ కుంభరాశి వారిని తలుచుకుంటేనే ఆఖరికి కలలో కూడా వణుకు పుట్టే అంత భయం పెడతారనమాట కుంభరాశి వారు. అట్లాగా వీళ్ళని కదిలించాలంటేనే వామ్మో! వీళ్ళని కదిలిస్తే ఎటు నుంచి ఏం వచ్చి పడిద్దో, ఎటు నుంచి ఏ ప్రమాదం జరిగిద్దో అన్నంతగా అవతల వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళు భయపెడతారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉన్న చెరువులో రాయి వేయాలని చూడకూడదు. ఒక మనిషి తప్పు చేసిన సందర్భంలో సైలెంట్‌గా ఉంటాడు. కానీ కొన్ని సార్లు అవసరం అంటే మీ ఎదుటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్రతి ఒక్కరి దగ్గర మేము ఇది అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనని చెప్పి అలాంటప్పుడు కూడా సైలెంట్‌గా ఉంటారనమాట. కాబట్టి ప్రతి సైలెంట్‌ని కూడా తప్పు అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు. అలాగా ఈ అనేటటువంటి వ్యక్తి వల్ల పాపం ఈ కుంభరాశి వారు మాత్రం సైలెంట్‌గా ఉన్నప్పటికీ లోపల మాత్రం ఎన్నో రకాలుగా డిస్టర్బ్ అయ్యారండి. ఎందుకంటే పర్సనల్ విషయాల మీద టచ్ చేసేటప్పటికి చాలా వరకు కూడా డిస్టర్బ్ అయ్యారు. మనసులో చాలా చాలా కుమిలిపోయారనమాట. అలా బాధపడి కుమిలిపోయి చేసి చివరికి ఇక వీళ్ళు ఆపేటట్లు లేదు. ఇక మనం నోరు తెరవాల్సిందే అని చెప్పేసేసి వాళ్ళ అసలు యాంగిల్ వాళ్ళు చూపించేటప్పటికి ఇక వీళ్ళు పారిపోవటం అనేది జరుగుతుందనమాట. అలా చాలా వరకు కూడా ఏంటంటే అనే వ్యక్తి వల్ల ఈ కుంభరాశి వారికి అయితే ఎక్కువగా నెగిటివ్వే ఉంటుంది. అది ఫ్రెండ్ రూపంలో అవ్వచ్చు, లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తులు అవ్వచ్చు, అది ఆడ మగ ఎవ్వరైనా కావచ్చండి. ఆడవాళ్ళు కాదు అని ఇక్కడ రూల్ ఏమీ లేదు. ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవ్వరైనా అవ్వచ్చు అనమాట. అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు అవ్వచ్చు, మగవారిని అవ్వచ్చు అనమాట. కాబట్టి మనకి రాశి అనేది ఉన్నప్పుడు ఆడ మగ ఇద్దరు వ్యక్తులకి సంబంధించే ఈ విషయాలు అనేవి వస్తాయి. కానీ ప్రత్యేకంగా ఒకరికైతే మాత్రం ఉండదు. ఎక్కువ శాతం అయితే మగవారికైతే సంబంధించి ఈ విషయాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ శాతం అలానే ఆడవారికి ఉండవు అని కాదండి. కాకపోతే ఎక్కువ శాతం మగవారికి సంబంధించి ఉంటాయి. అది కూడా ఈ అనేటటువంటి వ్యక్తి లేడీ అనమాట. అంటే ఆడవారితోనే ఆ కుంభరాశి వారు పురుషులు, అనేటటువంటి వ్యక్తి ఆడవారు అనమాట. అలా వీళ్ళిద్దరికి మంచి ఫైట్ అనేది నడిచిద్దనమాట. అలా ఎక్కువగా గొడవ పడటం అనేది జరిగిద్దనమాట. ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి, అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగటానికి కారణం ఏంటి అని అంటే ఈ అనేటటువంటి అమ్మాయి ఈ కుంభరాశి వ్యక్తుల్ని ఇష్టపడుతుందనమాట. అంటే వాళ్ళు మరి పెళ్ళైన వారు అవ్వచ్చు, పెళ్ళికి కాని వారు అవ్వచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇష్టాలకు పెళ్ళి అవ్వటంతో కూడా సంబంధం ఉండట్లేదండి. దాన్ని ఇష్టం అనే కన్నా కూడా ఆకర్షణ అంటం చాలా బెటర్గా ఉంటుందన్నమాట. ఈ అనేటటువంటి అమ్మాయి ఏంటంటే ఆ కుంభరాశి వ్యక్తిని మానసికంగా ఇష్టపడుతుంది. కానీ ఆ కుంభరాశి వారి యొక్క లైఫ్లో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంటారనమాట. వేరే వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళేంటంటే యాక్సెప్ట్ చేయలేరు. కానీ ఈ అమ్మాయికి ఏంటంటే ఆ కుంభరాశి ఆ పర్సన్ మీద ఏంటంటే బాగా ఇష్టం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు చాలా చక్కగా ఉంటారు. ఆడవాళ్ళు కూడా బాగుంటారండి. కుంభరాశిలో ఉన్న పురుషులు కూడా చాలా చాలా చక్కగా ఉంటారు. చాలా అట్రాక్టింగ్గా ఉంటారు. ఆడవారు ఎవరైనా సరే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులను చూస్తే ఖచ్చితంగా మళ్ళీ చూడాలనిపించే అంతగా అవతల ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారనమాట కుంభరాశి పురుషులు. అలాగా ఆ అందంతో పాటుగా వారి యొక్క పద్ధతి కానీ, డేర్ కానీ, తెలివితేటలు కానీ, చురుకుదనం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి అమ్మాయికి మనసుకు బాగా అన్ని రకాలుగా మనిషి పరంగా, మనసు పరంగా అన్ని రకాలుగా నచ్చుతారనమాట. అంటే ఈ అనే అక్షరం కలిగినటువంటి అమ్మాయి ఏంటంటే ఆ కుంభరాశి వారి కోసం ఏం వదులుకోవటానికైనా సిద్ధంగా ఉంది. అంటే సిద్ధంగా ఉన్నంతగా ఇష్టపడిందనమాట.
తల్లిదండ్రులైనా అవసరం లేదు. లేదా ఎవ్వరైనా ఆల్రెడీ ఆ అమ్మాయికి లైఫ్‌లో ఇంకెవరన్నా ఉన్నా కూడా అందరిని వదిలిపెట్టుకోవటానికి సిద్ధంగా ఉందనమాట. ఈ ఈ కుంభరాశి పర్సన్ అవతల ఆ అమ్మాయికేంటంటే బాగా నచ్చటం అనేది జరుగుతూ ఉందనమాట. అయితే ఇది అందరికని కాదండి. కొంతమందికైతే మాత్రం ఇలాగే జరుగుతుంది. ఒక అమ్మాయి రూపంలోనే కాదు, కొంతమందికి అబ్బాయిల రూపంలో కూడా పరిచయం అవ్వొచ్చనమాట. కాకపోతే ఎక్కువగా తెలుసుకున్నటువంటి విషయం ప్రకారం చెప్పటం అనేది జరుగుతుందనమాట. అలాగా అన్నీ వదులుకోవటానికి సిద్ధపడి, కాకపోతే ఈ కుంభరాశి వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే పురుషులు ఆ అమ్మాయితో తెలిసి తెలియకుండా కొంచెం క్లోజ్‌గా మాట్లాడటం అనేది జరుగుతుంది మొదట్లో. అలా క్లోజ్‌గా మాట్లాడిన సమయంలో ఆ అమ్మాయి ఏంటంటే దాన్ని ఇష్టంగా భావించి, ఈ అమ్మాయి ఏంటంటే పాపం ఇంకా మానసికంగా ఇష్టాన్ని పెంచుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ చివరికేంటంటే ఇక ఈ అమ్మాయి ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుందో, మీరంటే మాకిష్టము, మీరు లేకుండా ఉండలేను అని చెప్పేసి ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుందో, కుంభరాశి వారేంటంటే సైలెంట్‌గా ముందు నో అని చెప్పటం అనేది జరిగిద్దనమాట. అయినా సరే ఈ అమ్మాయి ఎప్పటినుంచో ఇష్టం పెంచుకున్నటువంటి మనసు కాబట్టి, ఆ అమ్మాయి అక్కడితో ఆగలేక ఇంకా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందనమాట. అంటే ఇంకా కాస్త బెటర్‌గా కనిపిస్తే బావుండు, ఇంకా ఏదన్నా మంచి డ్రెస్ వేసుకొని కనిపిస్తే బాగుండు, మంచి హెయిర్ స్టైల్ చేసుకొని కనిపిస్తే బాగుండు, లేకపోతే ఇంకాస్త అంటే అని చెప్పేసేసి పాపం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందనమాట. చేసినప్పటికీ కూడా కుంభరాశి వారి దగ్గర నుంచి నో అనే సమాధానం వస్తది. అలా నో అనే సమాధానం చెప్పటానికి రీజన్ ఏంటి అని చెప్పేసి ఈ అమ్మాయి అడిగినప్పుడు, నా లైఫ్‌లో ఆల్రెడీ ఇంకొకళ్ళున్నారు. వాళ్ళతో నాకు చాలా స్ట్రాంగ్ రిలేషన్ అనేది ఉంది. ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణము. ఆ అమ్మాయి నా లోకము. ఆ అమ్మాయి నాకు సర్వస్వము. నేను ఆ అమ్మాయి కోసమే బ్రతుకుతున్నాను. ఆ అమ్మాయి నా గుండెల్లో ఉంది. ఆ అమ్మాయి లేకుండా నేను లేను అని చెప్పేసి వాళ్ళ యొక్క సిన్సియర్ లవ్‌ని వీళ్ళు ఈ అనే వ్యక్తి అమ్మాయితోటి చెప్పటం అనేది జరుగుతుందనమాట. చెప్పినప్పుడు పాపం ఈ అమ్మాయి గుండె ఒక్కసారిగా బద్దలైపోతుంది. బద్దలైపోయి ఇక చివరికేంటంటే ఇంక అయినా సరే ఏంటంటే ఇష్టపడ్డ మనసు కదా! ఇక ఈ అమ్మాయి ఏంటంటే ఇంకా నాకు కావాలి అన్నట్లుగానే వెంటపడినా చేసినా కూడా వాళ్ళు నో అంటే నో, నో అంటే నో ఇదే మాట. ఇంక ప్రయత్నాలు చేసే కొంది ఈ అమ్మాయిని చాలా రకాలుగా నీచంగా మాట్లాడటం అనేది జరిగిద్దనమాట. అసలు నువ్వు ఆడదానివేనా? నీకు కొంచెం కూడా సిగ్గు లేదా? ఒక మగాడిని నేనే నో అని చెప్తుంటే అయినా కూడా నువ్వు వెంటపడటమేంటి అని చెప్పేసేసి ఆ కుంభరాశి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా దారుణంగా ఈ అమ్మాయిని అవమానించడం అనేది జరుగుతుందనమాట. అంటే ఈ అనే అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి. అలాగా వాళ్ళేంటంటే అంత చేసినా కూడా అలా మాట్లాడేటప్పటికి ఈ అమ్మాయి క్యారెక్టర్‌ని కూడా బ్యాడ్ చేసి మాట్లాడటం. అంటే ఒక మగాడు నో అని చెప్పినా కూడా ఇంతగా దిగజారి వెంటబడుతున్నావంటే అసలు నీకు అసలు వ్యక్తిత్వం అనేది ఉందా? నీలాంటి దాన్ని ఎలాంటి పేరుతో పిలవాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరికైనా కాస్తో కూస్తో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. నీకది కూడా లేకుండా సిగ్గు లేకుండా వెంటబడుతున్నావు అని చెప్పేసేసి అవతల కుంభరాశి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గట్టిగా ఒక ఆడ మనిషి అని కూడా లేకుండా ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించి చివరికి బెదిరించడం అనేది మొదలుపెట్టారు. ఆ బెదిరించడం కూడా ఏంటంటే ఈసారి గనక ఫోన్ చేసిన, మెసేజ్ చేసిన, ఈసారి నన్ను ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసినా కూడా ఇక నిన్ను నలుగురిలో అంటే మీ అనే వాళ్ళతో పిలిచి నీకు విలువ అనేది లేకుండా చేస్తాము, నీకు పరువు పోయేటట్లుగా చేస్తాము, ఈసారి గనక నాకు ఫోన్ వచ్చిందంటే మాత్రం ఇక నిన్ను నలుగురిలో పెట్టేసేస్తాను, నీ జీవితంలో తలెక్కడా కూడా ఎత్తుకోలేకుండా చేస్తాను, ఎన్ని చేసినా కూడా నేను నిన్ను ఎస్ అంటం అనేది మాత్రం జరగదు అని చెప్పేసేసి అవతల కుంభరాశి వారు గట్టిగా ఆ అమ్మాయికి ఏంటంటే భయం అనేది పెడతారనమాట. అలా పెట్టినప్పుడు చివరికి పాపం ఇక ఆ అమ్మాయి ఏంటంటే మరి నలుగురిలో ఆడ మనుషులు కదా, నలుగురిలో పరువు పోయిద్దని చెప్పేసేసి నా తప్పు, నేను చేసింది తప్పు, ఇలా అంటే మామూలుగా మంచిగా మాట్లాడితే దాన్ని ఇష్టము అని అనుకోవటం నాదే పొరపాటు. అవతల వ్యక్తులు అంటే ఒకానొక సందర్భంలో కుంభరాశి పర్సన్ కూడా ఈ అమ్మాయికి ఏంటంటే ఇష్టమే అనే ఒక మాట చెప్పి కానీ తర్వాత అసలు ఈ అమ్మాయి అంటే ఎవరో కూడా తెలియనట్లుగా బిహేవ్ చేసేసరికి ఈ అమ్మాయి ఆ షాక్లో నుంచి కోలుకోవటానికి చాలా టైం పడుతుందన్నమాట. అలాగా చాలా వరకు కూడా అవతల వాళ్ళని తప్పనలేము, యువతల ఈ అమ్మాయిని తప్పనలేము. మొత్తానికి శిక్ష ఎవరికి పడిందంటే ఏ అనే అమ్మాయికే పడిందనమాట. ఈ ఏ అనే అమ్మాయి చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఈ అమ్మాయి కోలుకోవటానికి కూడా చాలా టైం అనేది పట్టిందనమాట. అసలు ఈ అమ్మాయికి ఏంటంటే కలలో కూడా ఆ మాటలు గుర్తొస్తే భయం పుట్టి
అసలు జీవితంలో ఇక వాళ్ళ మొహం చూడటానికి కూడా ఈ అమ్మాయి ఇష్టపడనంతగా సిద్ధపడిపోయింది. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో కుంభరాశి వారి లైఫ్‌లో ఆల్రెడీ వేరే పర్సన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీ. కానీ ఈ అమ్మాయి మాత్రం ఇష్టపడిన నేరానికి అసలు జీవితంలో ఇంకెవరిని ఇష్టపడలేక, అది మర్చిపోలేక, ఏం చెయ్యాలో అర్థం కాక ఈ అమ్మాయి చివరికి ఒక ప్రశ్నగా మిగిలిపోవటం అనేది జరుగుతుందనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే తెలిసి తెలియని వ్యక్తులను కదిలించుకోవటం అనేది చాలా పొరపాటు. వాళ్ళ గతం గురించి తెలుసుకోకుండా మాట్లా తె ఇష్టపడటం అనేది ఇంకా పొరపాటనమాట. అలాగే ఎదుటి వారిని పూర్తిగా గుడ్డిగా నమ్మటం కూడా పొరపాటేననమాట. ఎందుకంటే కొంతమంది టైమ్ పాస్ చేస్తా ఉంటారు. అంటే ఒకానొక సందర్భంలో ఇష్టమని చెప్పి, తర్వాత వాళ్ళ లైఫ్‌లోకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు రాంగానే మళ్ళీ నో అని చెప్పటము, ఇలా టైమ్ పాస్ చేస్తూ ఉంటారనమాట. అది ఎదుటివారు అంటే వాళ్ళయ్యే మనుషులు, వాళ్ళే మనసులు, వాళ్ళయ్యే మనసులు, వాళ్ళయి మాత్రమే ఇష్టాలు, పక్కన వాళ్ళు ఎవరు కూడా అలాంటివి కాదు అన్నట్లుగా ఎదుటివారి యొక్క ఫీలింగ్స్‌తో కొంతమంది ఆడుకుంటూ ఉంటారనమాట. అది అలాంటి వారికి బలవ్వటం అనేది ఈ ఎదుటివారి కర్మ. అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగా ఈ అనేటటువంటి అమ్మాయికి మాత్రం ఈ కుంభరాశి పురుషులు కొంతమంది మూలాన, ఒక వ్యక్తి మూలాన చాలా వరకి కూడా నరకమే మిగిలిందనమాట. చివరికి ఇప్పటికి ఈ రోజు కూడా ఆ అమ్మాయి కోలుకోకపోవటం అనేది జరుగుతుంది. అలాగా కొంతవరకి కూడా ఏంటంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇది అందరికీ సంబంధించిందని కాదండి. కానీ కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఇలా వన్ సైడ్‌గా ఇష్టపడతాము, అవతల వాళ్ళ అభిమానాన్ని ఇష్టంగా మార్చుకొని వాళ్ళు ఆలోచించడము, చేయటం ఇలాంటివి కూడా జరిగి చివరికి ఏంటంటే వాళ్ళు జీవితంలో కోలుకోలేని దెబ్బలనేవి తగులుతున్నాయి అన్నమాట. మనసుల మీద తగిలి చివరికి ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే అవతల మనిషిని అంత మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు మళ్ళీ ఆ ప్లేస్‌లోకి వెంటనే వీళ్ళు కాదు ఇంకొకళ్ళు అని చెప్పేసేసి అనుకోలేరు కదా! అందరూ అంత ప్రాక్టికల్‌గా ఆలోచించలేరు. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఇష్టపడిన వాళ్ళు అలాగే ఇష్టపడతారు కాబట్టి. వారి లైఫ్‌లో ఇప్పుడు వాళ్ళకు నచ్చినోళ్ళున్నారు. వాళ్ళకు నచ్చినోళ్ళతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకు నో అని చెప్పేసేశారు. అదే వాళ్ళు నో అని చెప్తే వాళ్ళు తట్టుకోగలుగుతారా? వాళ్ళు వీళ్ళు కాదు అని ఇంకొకళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతారా? అలా కాదు కదా! అలాంటప్పుడు తప్పెవరిదనుకోవాలి? అసలు ముందు ఈ కుంభరాశి పర్సన్స్ ఎందుకు చెప్పాలి ఇష్టమని? ఇష్టమని చెప్పకపోతే యువతల ఈ అమ్మాయి ఇష్టం అనేది పెంచుకోకుండా ఉంటుంది కదా! కాబట్టి ఇక్కడ కుంభరాశి వారిది కూడా పొరపాటనేది ఉంటుందనమాట. చివరికి ఆ అమ్మాయి ఏంటంటే మనసు మొక్కలైపోయి అలా ఉండటం అనేది జరుగుతుంది. ఒక మనసులో ఒక అసహ్యం, ద్వేషం అనేది పెంచుకుంటదనమాట. పెంచుకొని ఏం చేయకపోయినా కూడా ఆ అమ్మాయి మనసులో మాత్రం ఎప్పుడు ఇక ఆ పర్సన్‌ని తలుచుకుంటే మాత్రం ఒక శత్రువులాగా మార్చేసుకుంటది. ఆ పర్సన్‌ని తలుచుకుంటే మాత్రం ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్ళు, బాధ. ఏం చేయలేకపోవచ్చండి. కాకపోతే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే తెలిసి తెలియకైనా సరే మనం ఎవరిని డిస్టర్బ్ అనేది చేయకూడదనమాట. ఎందుకంటే అవతల వ్యక్తి యొక్క మాటలు, అవతల వ్యక్తి యొక్క ఆలోచనలు ఇలాంటివన్నీ దాదాపుగా అర్థమైపోతాయి. తెలియకుండా ఏమీ ఉండదు. ఆడవారికైనా తెలిసిద్ది ఎదుటి మగవారు ఎలా మాట్లాడుతున్నారనేది. అలాగే మగవారు కూడా కనిపెట్టగలుగుతారు. ఎదుటి ఆడమనిషి ఎలా మాట్లాడుతుంది, ఏ ఉద్దేశంతో మాట్లాడుతుందని చెప్పేసేసి. కాబట్టి అవి తెలిసినప్పుడు మీకిష్టం లేనప్పుడు అది ముందులోనే కంట్రోల్ చేసేసేయాలి. అలా కాకుండా మీరు కూడా ఓకే అన్నట్లుగా బిహేవ్ చేసి తర్వాత కొన్నాళ్ళు అదంతా కూడా గడిచిన తర్వాత నో అని చెప్పటం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ అనేది కాదు. మీ లైఫ్‌లో ఎవరన్నా ఉంటే వాళ్ళతోటి మూవ్ అవ్వాలి. వాళ్ళతోటి సరదాగా మాట్లాడుకోవాలి. అంతేకానీ టైమ్ పాస్‌గా ఎవరిని కూడా ఇట్లా యూజ్ చేసుకోకూడదనమాట. ఇది కొంతమంది కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి. ఎందుకంటే మే కొ అనుకోవచ్చు మాలో మేము అలా లేము అని చెప్పేసేసి. మీరు లేకపోవచ్చు. కానీ కొంతమంది ఉంటారు కదా! అలాంటి వారు ఎవరన్నా ఉంటే మారేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మీవెలాగా మనసులో అవతల వాళ్ళవి కూడా మనసులే. వాళ్ళకి కూడా కొన్ని ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇలా అనే అమ్మాయికి మాత్రం వ్యక్తికి మాత్రం మనసు అనేది ముక్కలవ్వటం అనేది జరిగిందనమాట. చివరికి అదేంటంటే ద్వేషంగా పెంచుకోవటం అనేది జరుగుతుంది. ద్వేషం పెంచుకున్న చేసేదేమీ లేదండి. కాకపోతే బాధ అంటే ఆ పర్సన్ గురించి తలుచుకున్నప్పుడు ఒక బాధ, ఒక నరకము, ఒక కన్నీళ్ళు ఇలాంటివన్నీ కూడా మిగులుతూ ఉంటాయి అన్నమాట. మరి ఆ కన్నీళ్ళు ఎవరికి చెందుతాయి చెప్పండి ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసమైతే కన్నీరు కారుస్తున్నారో వాళ్ళకే తగులుతాయి అన్నమాట. కాబట్టి ఇలాగా చాలా వరకి కూడా తెలిసి తెలియనితనాల వల్ల ఇలా డిస్టర్బ్ అవ్వటాలనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి
కుంభరాశి వారి జీవితంలో ఏ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తితో జరిగేదైతే మాత్రం ఇది ఆడవారికి అవ్వచ్చు, మగవారికి అవ్వచ్చు. ఎక్కువ శాతం ఇలాగే జరుగుతుందన్నమాట. ఎక్కువ శాతం ఇప్పుడు మనం చెప్పిన టాపిక్ అయితే మాత్రం ఒక కుంభరాశి అబ్బాయికి, ఒక అమ్మాయికి, ఏ అనే అమ్మాయికి ఇట్లా జరగటం అనేది ఎక్కువ శాతం అనేది ఉంటుందన్నమాట. ఇలా ఈ 3 రోజుల్లో అయితే మాత్రం ఈ విషయాలను మీరు తెలుసుకోగలుగుతారండి. ఏదైనా పొరపాట్లు ఉంటే దయచేసి మార్చుకోండి. ఇలా ఏదైనా తెలిసి తెలియక పొరపాటు చేసిన వాళ్ళు, ఎందుకంటే తెలిసి తెలియనితో తనంతో ఎవరైనా తప్పులు అనేవి చేస్తూ ఉంటారనమాట. కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తెలిసి నిప్పును పట్టుకున్న, తెలియక నిప్పును పట్టుకున్న కాలుతుంది చెయ్యి. కాబట్టి ఎదుటివారి మనసును బాధ పెట్టడానికి మన తెలిసి తెలియనితనం అనేది కూడా ఎప్పుడూ కారణం కాకూడదు. ఎందుకంటే అవి మన జీవితాలకు శాపాల్లాగా మారతాయి. కాబట్టి అది అర్థం చేసుకోండి. ఇక ఈ 3 రోజులైతే మీరు బిజీగా ఉంటారు. డబ్బు చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది. కష్టంగా ఉంటుంది. అయితే మీకు నచ్చిన వారు మీకు లైఫ్లో ఉంటారు కాబట్టి మీ లైఫ్ హ్యాపీయే. మీ వల్ల ఎంతమంది డిస్టర్బ్ అయినా మీరు మాత్రం మీకు నచ్చిన వారు మీతో ఉంటారు కాబట్టి మీరు హ్యాపీగా, మీరు సంతోషంగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. డబ్బు సంపాదించుకుంటారు, మీ పని మీరు చేసుకుంటారు, మీ లోకంలో మీరు ఉంటారు. కాకపోతే మిమ్మల్ని ఆలోచించుకొని కొంతమంది ఏడుస్తున్నారు కదా, అలా కాస్త అది కూడా మీరు గమనించండి. వీలు కుదిరితే వాళ్ళకి సారీ చెప్పే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే తప్పు అనేది మీది, మీ యువతల వ్యక్తులది లేకుండా అవతల వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడరు కదా. కాబట్టి వీలు కుదిరితే సారీ అని చెప్తే వాళ్ళ మనసు కొంచెం తేలికపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక సారీ చెప్పినా కూడా వాళ్ళు మీ మొహం చూడరు, మీ జోలి రారు. ఎందుకంటే మనసు ముక్కలు చేసిన తర్వాత, ఒక గాజు పగలగొట్టిన తర్వాత దాన్ని అతికించడం ఎలా సాధ్యం కాదో, అలాగే ఒక మనిషి మనసు మొక్కలు చేసిన తర్వాత దాన్ని అతికించడం కూడా అలాగే సాధ్యం కాదనమాట. కాబట్టి సారీ చెప్తే కనీసం వాళ్ళ మనసన్న కాస్త తృప్తిగా ఉంటుంది. అంతేకాని మీ వెంట అయితే ఇక పడరు. మనుషులు అనే వాళ్ళు అయితే మాత్రం ఇంతగా నో అని చెప్పిన తర్వాత మాత్రం ఎవ్వరు కూడా మిమ్మల్ని అయితే మాత్రం మళ్ళీ ఇష్టపడరు. అంతేకాకుండా మీ లైఫ్లో ఇంకొకళ్ళు మీకు నచ్చిన పర్సన్స్, మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి పర్సన్స్ ఉన్నప్పుడు ఇక ఎవరు మీ లైఫ్లోకి రావాలి, తొంగి చూడాలి, మీ మొహం చూడాలని చెప్పేసేసి ఎవరు కూడా అనుకోరనమాట. కాబట్టి మీరు సారీ అని చెప్తే కనీసం వాళ్ళ మనసన్న, అంటే తెలిసి తెలియకుండా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మనసుకు కొంచెమన్నా కాస్త రిలాక్స్ అయ్యేటట్లుగా చేసిన వారు అవుతారనమాట. కాబట్టి మీరు కాస్త ఆత్మవిశ్వాసం ఇలాంటివన్నీ కూడా, మేము ఎందుకు సారీ చెప్పాలి, మేమేం తప్పు చేయలేదు కదా, మేమేం వాళ్ళని కనీసం టచ్ కూడా చేయలేదు కదా అని చెప్పేసి ఇలాంటి సిద్ధాంతాలు చెప్పకుండా కుదిరితే సారీ చెప్పే ప్రయత్నం అనేది చేయండి. అది మీకు కూడా చాలా మంచిదనమాట. కాబట్టి కుంభరాశి వారికి అయితే మాత్రం జరిగేది ఇదండి. ఈ 3 రోజులు ఈ గొప్ప విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఇలాంటి పొరపాట్లు అనేవి తెలిసి తెలియకుండా మీ వల్ల ఎవరికైనా జరుగుతున్నాయేమో, తెలిసి తెలియకుండా మీరు ఎవరినైనా డిస్టర్బ్ చేస్తున్నారేమో, ఇలాంటివి కూడా కొంచెం మీరు పక్కన కొంచెం గమనించి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎందుకంటే అవి అవతల వాళ్ళు కూడా కొంతమంది సిన్సియర్గా ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి అది ఒకసారి ఆలోచించుకోండి. అదండి ఈ 3 రోజులైతే కుంభరాశి వారికి జరిగేది ఇది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా కొంతమందికి షేర్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఇలాంటి వాళ్ళు. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయండి. మీ మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే మీకు ఈ విలువైనటువంటి కామెంట్ని కూడా, అంటే మీ జీవితంలో ఇలా ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అనేది చేయండి. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొంతమంది చేరి వాళ్ళు కూడా తెలుసుకోవటానికి మీ లైక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొంతమందికి చేరేలాగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.